హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బావ్స్ వరల్డ్. ఈరోజు వచ్చేసి హెయిర్ గ్రోత్ ఆయిల్ అనమాట. విలేజ్ స్టైల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇది ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బ్రింగ్రాజ్, పెనుగ్రిక్ సీడ్స్ అండ్ కర్రీ లీవ్స్, కరివేపాకు కొంచెం, అలాగే హైబిస్కస్ ఫ్లవర్, మందారం, అలోవెరా ఒక 2 పీసెస్ అంటే ఒక పెద్దది తీసుకుంటే దాంట్లో 2 పీసెస్గా కట్ చేశాను. ఇది మందారం పువ్వు అనమాట. ఒకటి లేదా 2 వేసుకోండి. నేనైతే పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను. పారాషూట్ ఆయిల్ ఎనఫ్. మీకు ఇంకా ఆలివ్ ఆయిల్ వేసుకోండి, ఎలా అయితే అలా. ఇప్పుడు బ్రింగ్రాజ్ లీవ్స్ని తీసుకొని మనము పేస్ట్గా తీసి దాంట్లో నుంచి రసం తీయాలన్నమాట. జ్యూస్గా వస్తుంది కదండి, అది తీయాలి. బాగా దంచుకొని మెత్తగా దాన్ని పిండితే ఒక కైండ్ ఆఫ్ జ్యూస్, ఒక కైండ్ ఆఫ్ రసం వస్తుంది. ఆ రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట. దంచుకున్న తర్వాత దాంట్లో దాంట్లో రసం వస్తుంది కదా, ఆ రసం ఒక బౌల్లోకి పిండుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి, అలా వచ్చింది కదా. ఆ రసాన్ని మనము ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. బాగా అది ఆకు పడకుండా ఓన్లీ రసం వచ్చేటట్టు గట్టిగా నీట్గా పిండుకోవాలి. మెత్తగా దంచుకున్నా కదా, దాని నుంచి ఇప్పుడు రసం తీస్తున్నా చూడండి. ఇప్పుడు రసం తీసుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఒకసారి దంచుకుంటే ఏమైనా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే వస్తుంది అనమాట. మళ్ళీ ఫస్ట్ దంచుకొని రసం తీసిన పిప్పిని మళ్ళీ వేసి ఒకసారి దంచుతున్నా అండి. దంచిన తర్వాత దాంట్లో నుంచి కొంచెం ఇంకా ఏమన్నా రసం ఉంటే వస్తుంది అన్నమాట. ఆ మొత్తం రసం తీసుకొని ఒక బౌల్లో తీసుకొని సైడ్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం గ్యాస్ మీద నేను కోకోనట్ ఆయిల్ వేసి కొంచెం వేడయ్యాక అది వేసి బ్రింగ్రాజ్ రసం ఉంది కదా, అది వేసి మరిగిస్తున్నాను అనమాట. అది ఆయిల్లో బాగా కలవాలి అనమాట. మొత్తం 2 ఆయిల్ అండ్ ఆ రసం అనేది మిక్స్ అవ్వాలి బాగా. మిక్స్ అయ్యేంత వరకు కొంచెం మరగబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, అది ఇంకా మొత్తం టోటల్లీ మిక్స్ అవ్వాలన్నమాట. బాగా మరగాలి. కొంచెం ఒక 10 మినిట్స్ బాగా మరిగించండి. రసం అండ్ ఆయిల్ 2 బాగా మరిగించాలన్నమాట. ఇలా మరిగించిన దాంట్లోకి కర్రీ లీవ్స్ తీసుకున్నాం కదా ఇందాక, ఆ కర్రీ లీవ్స్ కొంచెం వేసి ఇంకొంచెం ఒక 2 or 3 మినిట్స్ ఆ కర్రీ లీవ్స్ ఆయిల్లో ఉడకనివ్వండి. కర్రీ లీవ్స్ అలా ఆయిల్లో ఉడికినాక దెన్ పెనుగ్రీక్ సీడ్స్, అది మెంతులు తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ మెంతులు తీసుకొని వేయండి. మెంతులు కూడా కొంచెం అయినాక దెన్ ఇంకా అలోవెరా తర్వాత మందారం ఆకు ఉంటుంది కదా, మందారం ఆకు కూడా వేసేసుకోండి ఈ స్టేజ్లో. ఇఫ్ యూ వాంట్, మీకు కావాలనుకుంటే ఇక్కడ ఇది కూడా వేసుకోవచ్చు, ఆనియన్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఆనియన్ వేయట్లేదు, నాకు ఆ స్మెల్ నచ్చదు. సో నేను ఆనియన్ వేయట్లేదు అనమాట. బాగా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. ఇదంతా బాగా ఒక 10-15 మినిట్స్ బాగా మరగాలి. మరిగిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ బ్లాక్ కలర్ వచ్చే వరకు
మరగాలన్నమాట. బాగా మరిగిన తర్వాత దాన్ని తీసుకొని మీరు డ్రైన్ చేయాలన్నమాట. మొత్తం వడపోసుకుంటే ఇలా గ్రీన్ ఆర్ బ్లాక్గా కనిపిస్తుంది అన్నమాట ఆయిల్. వచ్చిన ఆయిల్ని హెడ్కి పెట్టుకొని పార్టీషన్స్గా తీసుకొని స్కాల్ప్కి అంటించుకొని బాగా మసాజ్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి. చాలా హెడేక్ కూడా ఏమన్నా ఉంటే తగ్గుద్ది అన్నమాట. చాలా బాగుంటుంది. నేనైతే 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నా. నాకు బాగా హెయిర్ ఫాల్ అనేది తగ్గింది. మెయిన్ రీగ్రోత్ అనేది ఉందన్నమాట. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.